సిబిఆర్ అవర్ ఛానల్. మన దాంట్లో డిఎస్సి 90 డేస్లో భాగంగా మనం ఇవాళ వచ్చేసి మనకి 6th క్లాస్లో 5th లెసన్ అండ్ 6th లెసన్ అనేది ఈరోజు నేర్చుకుందామండి. 5th లెసన్ వచ్చేసి మనకి పదార్థాలు వస్తువులు అండి. పదార్థాలు వస్తువులు అని అంటే ప్రతి వస్తువు అనేది మనకి ఏదో ఒక పదార్థంతో తయారవుతుంది. సో ఆ పదార్థాలు అనేటివి డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. కొన్ని ఘన పదార్థాలతో తయారవుతాయి, కొన్ని వాయు పదార్థాలతో తయారవుతాయి, కొన్ని ద్రవ పదార్థాలతో తయారవుతాయి. అలాగే ఈ వస్తువులకి కొన్ని ధర్మాలు అనేటివి ఉంటాయి. ఈ ధర్మాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ధర్మం ఏమిటి అని అంటే పారదర్శకత. అంటే వస్తువులు అనేటివి పారదర్శకతంగా ఉంటాయా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పారదర్శకత. పారదర్శకత అంటే ఏంటి అని అంటే కనిపించే లక్షణం. అంటే మనం ఒక వస్తువుని చూడగలుగుతున్నాము అని అంటే అది కనిపించే లక్షణం అవుతుంది. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఒక వస్తువు ఇంకొక వస్తువుని కనిపిస్తుందని పారదర్శక పదార్థం అని అంటారు. మామూలుగా ఎగ్జాంపుల్గా పారదర్శకతను బట్టి మనం వస్తువుని మనకి 3 రకాలుగా చేస్తారు పదార్థాన్ని. పారదర్శక పదార్థాలు అని, అపారదర్శక పదార్థాలు అని, పాక్షిక పారదర్శక పదార్థాలు అని. ఇది చాలా చిన్న చాప్టర్ అండి, ఇది గుర్తుంచుకోండి. పారదర్శక పదార్థాలు అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే మనం స్వీట్ షాప్లో కానీ దానికి బేకరీలలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారని అంటే మనకి గాజు గ్లాసెస్ పెడతారు. ఆ గాజు గ్లాసెస్ పెట్టడం వల్ల గాజు గ్లాసెస్ లోపల మనకి స్వీట్స్ అనేటివి అవి అనేవి బయటకు కనిపిస్తాయి, మనకు కనిపించే విధంగా ఉంది. సో ఇలా కనిపించే విధంగా ఉన్నప్పుడు వాటిని ఏమంటారు అని అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు కనబడుతుంది. గాజు అనేది ఒక పదార్థం కదా, ఆ పదార్థం నుంచి ఇంకొక పదార్థం కనబడుతుంది కదా. సో ఇవి వచ్చేసి ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం కనపడే వస్తువుల్ని మనం పారదర్శక పదార్థాలు అని అంటారు. గాజు వచ్చేసి ఎగ్జాంపుల్ అండి దీనికి. ముఖ్యంగా వచ్చేసి గాజు వచ్చేసి ఎగ్జాంపుల్. అలాగే అపారదర్శక పదార్థాలు అండి. అపారదర్శక పదార్థాలు అని అంటే మనం చెప్పుకోవాలంటే ఈ పారదర్శక పదార్థాలు కానీ అపారదర్శక పదార్థాలు అంటే ఒక వస్తువు లోపల ఇంకొక వస్తువు పెట్టామనుకోండి, లోపల ఉన్న వస్తువు మనకు కనబడదు. అంటే ఇప్పుడు ఒక వస్తువు లోపల ఇంకొక వస్తువు పెట్టినాం. సో ఇప్పుడు ఇది వస్తువు అనుకోండి, ఈ వస్తువు లోపల ఇంకొక వస్తువు పెట్టినాం. ఇప్పుడు పెట్టినప్పుడు ఇది అనేది మనకి లోపల నుంచి బయట నుంచి కనబడ్డది అనుకోండి, అది పారదర్శక పదార్థం అవుతుంది. ఇలా మనకి బయట నుంచి కనబడలేదు అనుకోండి, అపారదర్శక పదార్థం అవుతుంది. ఇప్పుడు చెక్క అనే వస్తువు తీసుకున్నాం అనుకోండి, చెక్క లోపల ఏమైనా పెడితే కనబడుతుందా? కనబడదు. సో అలాగే మన కాగితం ఉంటుంది, కాగితం నుంచి మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకు కనబడుతుందా? మనకి కనబడదు. సో మనకు చెక్క కానీ కాగితం కానీ ఏమవుతుంది? అపారదర్శక పదార్థాలు అనేటివి అవుతుంది. ఇందులో కొంచెం గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. ఎందుకంటే ప్రతి పాఠం నుంచి మనం అస్సలు మిస్ చేయొద్దు. ఈ 90 డేస్ భాగంలో ఏ చిన్న దాంట్లో అయినా సరే మనం ఈ 90 డేస్ ప్లాన్ అనేది కంప్లీట్ చేయాలి. మరి ప్రతి పాయింట్ అనేది కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి క్యాండేర్ అనే పదం ఉంటుందండి. క్యాండేర్ అని అంటే వెలుగు అనే అర్థం, వెలుగు అనే అర్థం. ద్వితీయ అంటే మెరుగు అనే అర్థం, ద్వితీయ అని ఉంటుందండి. ఇది తర్వాత చెప్తాను. ఇది అపారదర్శక పదార్థాలు. ఎగ్జాంపుల్ వచ్చేసి చెక్క కానీ కాగితం కానీ. పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటే కొద్దిగా కనిపిస్తాయండి, పూర్తిగా కనిపించవు కానీ కొద్దిగా కనిపిస్తాయి. ఒక వస్తువు లోపల ఇలాగే వస్తువుతో ఇట్లా పెట్టినామని అనుకోండి, కొద్దిగా కనిపిస్తాయి, పూర్తిగా కనిపించవు. సో దీన్ని పాక్షిక పదార్థాలు అని అంటే. దీని ఎగ్జాంపుల్ ఏంటిదంటే కాగితం ఉందనుకోండి, కాగితానికి ఫుల్గా నూనె రాసినామని అనుకోండి, అప్పుడు ఏమవుతుందని అంటే కొద్దిగా అనేది వస్తువు అనేది బయట సైడ్ అనేది కనబడుతుంది. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ పెట్టినాము పదార్థం, దీనికి ఫుల్గా కాగితానికి నూనె రాసాము, నూనె రాసిన తర్వాత చూసామనుకోండి ఏమవుతుందని అంటే మనకు కనబడుతుంది. సో వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటారు. అలాగే ద్వితీయ అనే ఒకటి ఉంటుంది. ద్వితీయ అంటే ఏంటి అని అంటే మెరుగు అనే అర్థం అండి. ద్వితీయ అంటే మనకి మెరుగు అనే అర్థం. లోహ పదార్థాలకి మనకి మెరిసే స్వభావం ఉంటుంది.
లోహ పదార్థాలకి మనకి మెరిసే స్వభావం ఉంటుంది. మన పదార్థాలు 4 రకాలు కదా, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఈ ఘన పదార్థాలకు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలకు, ద్రవ పదార్థాలకు, వాయు పదార్థాలు 3 ఉంటాయి కదా. ఇందులో ఏ పదార్థాన్ని కోసినా కానీ కోసి ద్రవ పదార్థాన్ని, వాయు పదార్థాన్ని ఇట్లా కోసినామని అనుకోండి. కోసిన తర్వాత చివరాంచులు ఉంటాయి కదా, ఆ చివరాంచుల్ని చూసినప్పుడు అవి మెరిసే రకంగా ఉన్నాయని అనుకోండి, మెరుస్తున్నాయనుకోండి, అవి ద్యుతిని కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఏ వస్తువు అయినా కానీ కోస్తే మనకి మెరిసే స్వభావం ఉందనుకోండి, అవి ద్యుతిని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ ద్యుతిని కలిగి ఉండే పదార్థాలు ఏంటి అని అంటే లోహ పదార్థాలు. అలోహ పదార్థాలకు అనేది మెరిసే స్వభావం ఉండదు. సో ఇది వచ్చేసి మనకి పదార్థాలు మరియు వస్తువులు అనేది టాపిక్. తర్వాత వచ్చేసి మనకి ఆవాసం అని. ఆవాసం అని అంటే తన చుట్టూ ఉండే పరిసరాలని ఆవాసం అని అంటారు. మామూలుగా మనకి ఏం ఆవాసం ఉంటుంది, భూమి అనేది, వాతావరణం అనేది మనకి ఆవాసంగా ఉంటుంది. సో మనుషులకు వచ్చేసి మనకి భౌమ్య ఆవాసం అనేది ఉంటుంది. అలాగే మనకి చేపలు, ఇక్కడ ఇది చాలా చిన్న చాప్టర్, మన చుట్టూ ఉండే వాతావరణమే అది ఆవాసం అవుతుంది. ఏ జీవికైనా సరే దాని చుట్టూ ఉండే ఆవాసమే, వాతావరణమే ఆవాసం అవుతుంది. ఎక్కడ జీవిస్తుంది అనేది ఆవాసం అవుతుంది. ఇక్కడ కొన్ని అనేది మనకి చేపలు అనేటివి ఎక్కడ ఉంటాయి, మనకి వాటర్లో ఉంటుంది కాబట్టి చేప యొక్క ఆవాసం వచ్చేసి జలావాసంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి నీటి బొద్దింకలు మరియు జలగలు ఎక్కడ ఉంటాయి, కొలను ఉపరితలం మీద ఉంటాయండి. ఇది కొలను అని అనుకుంటే కొలను ఉపరితలం మీద నీటి బొద్దింకలు, జలగలు, దోమడింబకాలు అనేటివి నీటి ఉపరితలం మీద ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నీటి ఉపరితలం మీద నీటి బొద్దింకలు, జలగలు మరియు దోమడింబకాలు అనేటివి ఉంటాయి. అలాగే మనకి కొలను అంచు, ఇది కొలను అయితే కొలను అంచులలో ఇక్కడ సైడ్ పక్క సైడ్లలో వచ్చేసి మనకి గడ్డి జాతులు అనేటివి ఉంటాయండి. గడ్డి అనేది బాగా పెరుగుతుంది కదా కొలను అంచుల్లో. సో కొలను అంటే మనకి నది కానీ చెరువు కానీ అని అనుకుంటే పక్క సైడ్లలో వచ్చేసి మనకి గడ్డి జాతులు అనేటివి పెరుగుతూ ఉంటాయి, చెట్లు అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి దీని గురించి. అలాగే కొలను అడుగు భాగం, ఇక్కడ అడుగు భాగంలో వచ్చేసి మనకి మెగ్గటని జీవులు కానీ, మెగ్గటని డింబకాలు అండి మెగ్గటని అంటే. తర్వాత హైడ్రిల్లా అనే మొక్కలు అనేటివి మనకి కొలను అడుగు భాగంలో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పదార్థాలు, వస్తువులు మరియు ఆవాసం గురించి టాపిక్ వచ్చేసి. తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో చెప్తాను, మనకి మెథడాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తాను. దాంతో 5th లెసన్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి డే 5thలో భాగంగా మనకి బయాలజీ మెథడ్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో జేస్ వెబ్ అండ్ ఫిలిప్ హెచ్ ఫెనిక్స్ ఇలా మనకి సింటాక్టికల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్గా మరియు సబ్స్టాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్గా ఇలా వర్గీకరించారని ఆల్రెడీ తెలుసుకున్నాం. అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, ఎంక్వైరీ, మెథడ్, ఆటిట్యూడ్, ఇన్ఫరెన్స్, ప్రాసెస్ అనేటివి ఉంటాయని తెలుసుకున్నాము. అలాగే సబ్స్టాన్షియల్ స్ట్రక్చరల్ సైన్సెస్లో వచ్చేసి ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, థియరీస్ మరియు లాస్ అండ్ జనరలైజేషన్ ఉంటుందని తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి అకార్డింగ్ టు ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్ అనే వాళ్ళు మనకి సైన్స్ని ఎలా వర్గీకరించారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అకార్డింగ్ టు ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్ అనే వాళ్ళు వచ్చేసి మనకి సైన్స్ అనేది మనకి ఒక బిల్డింగ్ లాగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగిందండి. స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్పారు. అని అంటే స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్లో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి స్టోన్స్ కానీ, బ్రిక్స్ కానీ, కాంక్రీట్ కానీ ఎలా ఉంటున్నాయి అని అంటే ఫ్యాక్ట్స్గా ఉంటాయి. అంటే ఫ్యాక్ట్స్ అంటే ఏంటివి అని అంటే యూనివర్సల్ ట్రూత్స్ని మనం ఫ్యాక్ట్స్ అంటాం కదా. సో ఇవి వచ్చేసి ఫ్యాక్ట్స్ అన్నట్టు. ఇప్పుడు స్టోన్స్ కానీ, బ్రిక్స్ కానీ, కాంక్రీట్ అనేటివి ఫ్యాక్ట్స్ అని అంటే ఇవి ఎప్పటికీ మారవండి. అని అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మనకి స్టోన్స్ కానీ, బ్రిక్స్ కానీ, కాంక్రీట్ కానీ గ్యారంటీగా అవసరం కదా. సో మనకి ఈ ఫ్యాక్ట్స్ కూడా గ్యారంటీగా అవసరం. ఇవి ఆల్రెడీ ప్రూవ్డ్గా ఉంటాయి కాబట్టి మనకి ఇది స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్లో మనకి సైన్స్లో ఇవి గ్యారంటీగా ఉంటాయి. అలాగే బేస్మెంట్ అండి. బేస్మెంట్ అంటే జనరలైజేషన్ని బేస్మెంట్ అని అంటాము. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఐడియా వచ్చింది, మనకి బేస్మెంట్ స్ట్రాంగ్గానే ఉంటేనే కదా మనకి ఇల్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలాగే జనరలైజేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలని ఇక్కడ మీనింగ్ అండి. తర్వాత వచ్చేసి మనకి పిల్లర్స్ని థీరీస్గా పేర్కొన్నారు. అంటే మనం ఏదైనా పిల్లర్ని తీసుకున్నాం అనుకోండి, ఒక థీరీ అనేది మనం
ప్రపోజ్ చేస్తాం. ఇలా ప్రపోజ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ థియరీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో ఇవన్నీ భాగం అండి. అంటే థియరీస్ కానీ, జనరలైజేషన్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ అనేటివి కొన్నిసార్లు థియరీస్ అనేది అన్ప్రూవ్డ్గా ఉంటాయి. అవి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రూవ్ చేసినప్పుడు అది ఏమవుతుంది అని అంటే లా కిందికి అవుతుంది. తర్వాత హారిజాంటల్ పిల్లర్స్ అని అంటే మనకి మధ్య బీమ్స్ వేస్తారు కదా, వాటిని హారిజాంటల్ పిల్లర్స్ అని అంటారు. ఇవి సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా మరియు ప్రాసెస్ ద్వారా మనకి ఏర్పడుతుందండి. తర్వాత ఇది మనకి దిస్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అనే ఉంటుంది. దిస్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు దిస్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అని అంటే ఇప్పుడు మనకి ఏ లా తీసుకున్నా సరే, ఏ బిల్డింగ్ అయినా సరే, ఇప్పుడు మనకి స్లాబ్ ఉందా ఇందులో? లేదు కదా. సో దాంట్లో మనకి అందుకే మనకి ఎప్పుడు కానీ సైన్స్ కానీ మార్పుకు లోనయ్యే ప్రభావితం కలిగి ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి డైనమిక్గా ఉంటుంది సైన్స్ వచ్చేసి. దీని ప్రకారం డైనమిక్గా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, అలాగే జనరలైజేషన్. కాన్సెప్ట్స్, థియరీస్, అలాగే మనకి లాస్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మనకి ఫ్యాక్ట్స్ ఎలా వస్తాయి? మనకి అబ్జర్వేషన్ చేయడం ద్వారా, మనకి ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా, రిజల్ట్స్ చేయడం ద్వారా కానీ ఫ్యాక్ట్స్ అనేటివి వస్తాయి. మనం అబ్జర్వేషన్ గురించి చెప్పుకోవాలని అంటే మనం విత్తనాలని పరిశీలిస్తాము. విత్తనాలు నీటిలో మునుగుతాయా లేదా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాము. తర్వాత మునిగినాయా లేదా అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన దాన్ని నిరూపించడాన్ని మనం ఫ్యాక్ట్ అంటాము. ఈ ఫ్యాక్ట్స్ని మనం ఫ్యాక్ట్స్ అనేటివి కాన్సెప్ట్స్కి వస్తాయి. కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి జనరలైజేషన్ వస్తుంది. జనరలైజేషన్ వచ్చేసి ప్రిన్సిపల్స్గా ఏర్పడతాయి, మరియు థియరీస్గా ఏర్పడతాయి, అలాగే లాస్గా ఏర్పడతాయి. ఇది 6th క్లాస్లో ఉన్నది నేను చెప్పింది, విత్తనాలు మునుగుతాయా లేదా అనేది. అకార్డింగ్ టు జేబీ కోనెట్ అనే శాస్త్రవేత్త ప్రకారం స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ అనేది ల్యాడర్ ప్రకారం ఉంటుందండి. జేబీ కోనెట్ ప్రకారం స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ అనేది ల్యాడర్ ప్రకారం ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ ల్యాడర్ పక్కన ఉండే వాటిని అంటే పట్టుకునే వాటిని మనకి వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అంటే మనం ట్రూత్స్ని పట్టుకొని మనం ఎక్కుతాం కదా, దీన్ని వచ్చేసి వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అంటే ఏదో ఒక నిజం అనేది మనకు తెలిసి ఉంటుంది కాబట్టి దాని మీద మనం వర్క్ చేస్తుంటాం. సో వర్క్ చేసే క్రమంలో కాన్సెప్ట్స్ అనేటివి మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో ఇవన్నిటివి మెట్లు ఎక్కడానికి మెట్లు అన్నట్లు. తర్వాత వచ్చేసి వరల్డ్ ఆఫ్ థియరీస్. ఇక్కడ సైడ్ వచ్చేసి థియరీ అని అంటే ఈ కాన్సెప్ట్స్, ట్రూత్స్ అనేటివి మనం అయిపోయిన తర్వాత మనం థియరీస్ అనేటివి ప్రపోజ్ చేయవచ్చు అనేది ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం. ఇది వచ్చేసి మనకి డిఎస్సి 9th మనకి 5th క్లాస్లో మనకి ఉండేది. మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి పూర్వవేద కాలంలో 4 వర్ణాలుగా ఉండేటివి అని చెప్పుకున్నాము. అవి వచ్చేసి మనకి బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇందులో బ్రాహ్మణులకు మరియు వైశ్యులకు మరియు క్షత్రియులకు మాత్రమే విద్య అనేది అందించడం జరిగింది. శూద్రులు అనే వాళ్ళు విద్యకు దూరంగా ఉండేవారు. కానీ అక్కడ చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. సో స్త్రీలకు కూడా విద్య అనేది లేదు. సో కానీ ఉత్తర విద్యా వేద కాలంకి వచ్చేసరికి మనకు ఆర్యులు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ శూద్రులుగా ఏర్పరిచారు ఇందులో కూడా. తర్వాత ఇందులో వచ్చేసి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇందులో ఒక వృత్తి ఇంకొక వృత్తి చేయడానికి అంటే అతను ఒక వృత్తి చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక వృత్తి చేయడానికి అనేది వీలు కల్పించబడింది. అది వచ్చేసి మనకి పూర్వవేద కాలంలో లేదండి, ఉత్తర వేద కాలంలో మాత్రమే ఇది ఇలా జరిగింది. అంటే ఒక పని చేసే అతను ఇంకొక పని కూడా చేయవచ్చు, ఇంకొక వృత్తి అనేది కూడా చేయవచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే పిఎల్ రావత్ ప్రకారం వర్ణాల విభజనలో మొదటగా పట్టింపు లేకపోయినా ఆ తర్వాత కాలంలో ఈ విధానంలో పూర్తి సంప్రదాయ విధానంగా మారిపోయింది. అని అంటే ఎక్కువగా ఇంతకుముందు ఎక్కువగా పట్టించుకున్నారు పూర్వవేద కాలంలో, కానీ తర్వాత వచ్చేసరికి ఎక్కువగా తగ్గిపోయింది. కొద్దిగా అంతరం అనేది తగ్గిపోయింది. అంటే వైశ్యులు కానీ శూద్రులు అంటే మరీ అంత చిన్న చూపు చూడకుండా ఉండేది అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసి మనకి అది వచ్చేసి దీని పిఎల్ రావత్ అనే శాస్త్రవేత్త చెప్పిండు. వర్ణాల విభజనలో మొదట పట్టింపు లేకపోయినా అని అంటే మొదటగా బాగా పట్టించుకునే వాళ్ళు, వీళ్ళను తాకరాదు అది ఇది అని అనుకుంటే
అనుకుంటూ బాగా పట్టించుకునేవారు. కానీ తర్వాత కాలంలో వచ్చేసి మామూలుగానే ఉన్నది అని అంటే కొద్దిగా తగ్గింది, పూర్తిగా తగ్గిపోయిందని కాదు కానీ కొద్దిగా తగ్గింది. తర్వాత ఇందులో వచ్చేసి అన్ని వర్ణాల వారికి లౌకిక విద్య అందించడంలో పాటు ఆయా వర్ణాల వారి అవసరాలకు కావాల్సిన విద్య అందించడం అనేది ప్రారంభమైంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, అన్ని వర్ణాల వారికి అనంటే అనంటే ఇంతకుముందు అయితే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే విద్య అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఉత్తర వేద కాలంలోకి వచ్చేసరికి అలా కాదండి, అన్ని వర్ణాల వారికి విద్య అనేది అందించడం జరిగింది. అది కూడా లౌకిక విద్య అండి. లౌకిక విద్య అని అంటే మనకు అందరికీ తెలిసిందే సెక్యులర్ అని అంటే మనకి ఎవరిని తక్కువ చూడకుండా అందరికీ సమానమైన విద్యను అందించడమే లౌకిక విద్య అన్నట్టు. సో అందరికీ లౌకిక విద్య అందించారు. అలాగే కొన్ని వర్ణాలు ఉంటాయి కదా, కొందరు పనిచేసే వాళ్ళు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, వాళ్ళకు అవసరమైన విద్య అనేది వాళ్ళకు సపరేట్గా అందించడం కానీ ఇలా అనేది ఎక్కువగా మనకి ఇందులో కనబడింది. తర్వాత ఇందులో వచ్చేసి మనకి ఈ కాలంలో తండ్రి నుండి కుమారునికి వారసత్వంగా వృత్తి సంక్రమించిందండి. ఈ కాలంలో తండ్రి నుండి కుమారునికి వారసత్వంగా వృత్తి అనేది సంక్రమించింది. తండ్రి నుంచి కుమారునికి వచ్చింది. ఎందుకనంటే అప్పుడు అంటే తండ్రుల మీదనే మనకి గృహం అనేది ఇంటి అవసరాలు అనేటివి నడిచేవి కాబట్టి తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా మనకు వచ్చింది. అలాగే స్త్రీ విద్య కూడా మనకి ఇందులో చేర్చడం జరిగింది. అంటే స్త్రీలకు కూడా విద్య నేర్పడం అనేది ఉత్తర వేద కాలంలో మొదలైందండి. స్త్రీలు కూడా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కాలంలో 4 వర్ణాల వారికి ఆయుర్వేదం మరియు పశు వైద్యం, అలాగే సైనిక యుద్ధ విలువలు, లలిత కళలు, చేతి పనులు, వృత్తి విద్యని పిల్లలకు అందించడం జరిగింది. అంటే అందరికీ కూడా ఆయుర్వేదం కానీ, పశు వైద్యం కానీ, సైనిక యుద్ధ విలువలు కానీ, లలిత కళలు కానీ, చేతి పనులు కానీ, వృత్తి విద్యను కానీ పిల్లలకు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్ని విద్యలు అనేటివి అందించడం జరిగింది అనేది దీని యొక్క అర్థం అండి. ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన దీని కింద వచ్చేసి మనకి ఒక 30 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ప్రతి టాపిక్ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.